లేదు కదా. ఏమన్నా తీసుకుంటా వాళ్ళ దగ్గర? లేదు. ఫీజు అయితే లేదంటండి, ఫ్రీ ఏనంట. బుగ్గోడు చదువు అంటే ఎంత ఇంట్రెస్ట్ చూడు. ఆదివారం రోజు కూడా బడికి పోవాలంటాను. అసలు అంత ఇంట్రెస్ట్ అనమాట బుగ్గోడికి. ఇవాళ బడి లేదు బుగ్గ, బడి లేదు ఇవాళ. రేపు పోదులే సోమవారం. ఏం నేర్చుకున్నావు నిన్న పోయి బడి దగ్గరికి పోయి? నిన్నేం చెప్పారు సారు? నువ్వే ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. నువ్వే రాసుకుంటావా? సార్ ఏం చెప్పలేదంట, బొగ్గోడే రాసుకుంటా. చదువుతున్నావా? ఏం చదివావు? 8, 4, 2 చదివాడు వాడు నిన్న. మామూలు విషయం కాదు. 3 కూడా చదివాడంట. ఏబిసిడీలు చెప్పు డాడీ ఒకసారి, ఒక్కసారి చెప్పు. చెప్పు. ఫస్ట్ బి వచ్చుద్ది, నెక్స్ట్ ఈ తర్వాత ఎస్ వచ్చింది అనమాట. నేను వెళ్ళిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. మనోడు సరిగా చదవడు అనమాట. సరి బీబీబీ మళ్ళీ కోపం వచ్చేసింది. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. BCA F. యోగా చేస్తాడంట బొగ్గోడు. యోగా చేస్తాడు. యోగా ఎన్ని ఆసనాలు తెలుసు నీకు? ఇదిగో 3 మాత్రం కంపల్సరీగా చూపిస్తాడు అనమాట. అబ్బో మర్చిపోయినా నీకు చెప్పిన చెప్పాడు చూపి. ఈ దేనికి? ఇదిగో టాయిలెట్ అంట, అది ఒకటి నేర్చుకున్నాడు. ఇంకోటి చూపి. ఏంటి డాడీ? వాటర్ అనేది బాటర్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. ఇంకొకటి చూపించు డాడీ. ఇంకోటి చూపించు. అన్నం తినేదాన్ని ఏమంటారా? అన్నం తినేదన్నా 4 ఏళ్ళు చూపిస్తారంట. ఈ 3 నేర్చుకొచ్చుకున్నాడు బొగ్గోడు నేను స్కూల్కి పోయి. యోగా కూడా మీకు చూపిస్తాడంట. చూపిస్తావా? అది కూకుంటున్నావు, యోగాసనం వేస్తున్నావు. మామూలు విషయం కదా. కాలు మీద కాలు వేసుకునేది నువ్వు. అయ్యి యోగా అదిగో అటు ఇటు అసలుకి ఎట్ట దొల్లుతుండ అసలుకి. మామూలు విషయం కాదు బొగ్గోడు అంటే. కళ్ళు మూసుకోవాలి డాడీ, కళ్ళు మూసుకోవాలా? ఇటు చూడు. తర్వాత నెక్స్ట్ ఇంకొక ఆసనం చూపి. యోగాసనాలు నేర్పిస్తున్నారు సార్. ఊరు కింద పడేవరా బాబా. ఇంకొక ఆసనం చూపి. ఇంకోటి చూపి. ఇంకోటి చూపిస్తుంటివా? చేతులు పైకి ఎత్తి ఒక కాలు మీద నిలబెట్టేది, అది చూపిస్తుంటివా? అది చూపి. దండం పెట్టినట్టుగా. అబ్బో యోగ ముద్ర చూపించు. అబ్బో ఒరే దేవుడు, కాలు వెనక్కి పెట్టుకునేదనమాట, అది రాదులే. ఇంకోటి చూపించు. లేదు ఇంకోటి చూపిస్తుంటివి. చూపించు డాడీ. అదిగో యోగాసనాలు. యోగా గురువు కావాలంటే మన సద్గురువు కంటే బెస్ట్గా నేర్పిస్తాడు అన్నమాట మన బుగ్గ. అర్థమైందా? నేర్పిస్తావు వాళ్ళకి? నేర్పిస్తాడంట. ఫీజు ఏమన్నా తీసుకుంటావు వాళ్ళ దగ్గర? ఫీజు అయితే లేదంటండి, ఫ్రీ ఏనంట. యోగా క్లాసెసా లేకపోతే ఇక్కడ హోమ్ విజిట్ చేయాలా? చదువుతాం కాదు, ఇంటికి వచ్చి నేర్పిస్తావా లేకపోతే ఫోన్లో చూసి నేర్చుకోమంటావు వాళ్ళని? నువ్వు నేర్చుకునేది కదరా బాబు, వాళ్ళకి నేర్పుతానని చెప్తే ఇప్పుడు ఇది ఆలోచిస్తుండ అనమాట మీ గురించి. అది విషయం. ఓకే బాయ్ చెప్పు.